ఇక పాన్ ఇండియా అప్రోచ్ కోసం కథలో పాకిస్తాన్ ఎలిమెంట్ ను పెడితే పాత్రల్లో తమిళ వాళ్ళని సైతం ఎంచుకున్నారు. పాత్రల ఎంపిక ఓకే కానీ వాళ్ళ డబ్బింగ్ మాత్రం కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. శ్రీకాకుళం భాష యాస గురించి పాజిటివ్ డైలాగ్స్ సైతం రాసుకున్న దర్శకుడు సహజత్వం కోసం అక్కడి పాత్రలనే ఉపయోగించుకుని ఉంటే సహజంగా ఉండేది. లేదా డబ్బింగ్ మీదైనా బాగా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. చైతు, సాయి పల్లవి కూడా శ్రీకాకుళం యాసను దాదాపుగా పలికే ప్రయత్నం చేశారు. అదే ఎఫెక్ట్ సైడ్ క్యారెక్టర్స్ లో కూడా చూపించి ఉంటే ఇంకా బాగుండేది. ఇక చివరగా తేడా కొట్టిన అంశం ఆర్ట్ వర్క్. గీతా ఆర్ట్స్ లాంటి నిర్మాణ సంస్థను పక్కన పెట్టుకుని ఫస్ట్ హాఫ్ శ్రీకాకుళం నేటివిటీని ఎంత బాగా ప్రజెంట్ చేశారో, సెకండ్ హాఫ్ లోని పాకిస్తాన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్ గా చేశారనే ఫీల్ వస్తుంది. అసలు పాకిస్తాన్ లో జైళ్లు ఎలా ఉండేవి, ఆ పరిస్థితులేంటి, ఇలా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ ఎపిసోడ్స్ చూస్తున్నంతసేపు ఏదో చెర్లపల్లి, చెంచల్గూడ జైల్ సెటప్ లా అనిపిస్తుంది తప్ప పాకిస్తాన్ జైల్ సెటప్ అనే ఫీల్ ఇవ్వలేకపోయింది. దేశభక్తిని ఎక్కువగా ఫోకస్ చేయాలనే పాయింట్ డామినేట్ చేసిందో ఏమో మరి.